రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెన్నెల మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దైంది. మైలారం, గొల్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెన్నెల మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దైంది. మైలారం, గొల్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, రైతులు ఏమంటున్నారు? ఉమేష్, మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. మైలారం, గొల్లపల్లి గ్రామంలో కూడా భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా కూడా తడిచిపోయింది. అయితే ఏదైతే గత 20 రోజులుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచారు, కొనుగోలు జిల్లా యంత్రాంగం ప్రారంభించకపోవడంతో 20 రోజులుగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులంతా ఏదైతే కన్నీటి పర్యటమయ్యారు. మొత్తంగా చూసుకున్నట్టయితే జిల్లాలో ఇప్పటి వరకు కూడా అధికారులు 1,74,000 మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కేవలం 51,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే ఏదైతే రైతుల నుంచి అధికారులు కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోలు కూడా భారీ ఎత్తున కూడా చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన ధాన్యం కొనుగోలు నత్తనడకన కొనసాగుతుండడం పట్ల కూడా రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం కూడా మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కూడా ధాన్యం తడిచిపోయింది. కనీసం అధికారులు ఎవరు కూడా ఏదైతే తడిచిన ధాన్యాన్ని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఎవరు కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో రోజుల తరబడి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోళ్ల గురించి ఏదైతే సాయంత్రం అయిందంటే చాలు టార్పాలిన్ కవర్లు కప్పి తమ ఏదైతే కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మొత్తంగా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా కూడా ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే మరోవైపు అధికారులు కూడా ఏదైతే లారీలు కూడా సరిపడా ఒకవేళ కొనుగోలు పూర్తయి కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు కూడా సరిపడా లేకపోవడం పట్ల కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన తీసుకెళ్లడానికి కూడా సరిపడా లారీలను కూడా పంపించాల్సింది కూడా రైతులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సుంత రైట్ ఉమేష్, థ్యాంక్ యూ. రెండు వందల ఎకరాల పంట పండించినాం. దగ్గర 15 రోజులు అవుతుంది వరి కోసి. అయినా ఇక్కడ ఐకేపీ సెంటర్ కానీ డిబిఎంఎస్ సెంటర్ కానీ ఒక సెంటర్ పెట్టలేదు. పక్క మా దగ్గర 2 కిలోమీటర్ దూరంలో మైరాంలో ఏర్పాటు చేశారు. అక్కడ కనీసం 50 ఎకరాలు విస్తీర్ణం కాలేదు, కానీ అక్కడ 2 సెంటర్లు ఏర్పాటు చేశారు. కనీసం ఇక్కడ 200 ఎకరాలు పండించిన పంట దగ్గర ఒక్క సెంటర్ ఏర్పాటు చేయలేదు. దీని మీద మా గ్రామం మీద అధికారులు పక్షపాతం చూపిస్తున్నారు. మేము 200 ఎకరాల పంట పండించినాం. దగ్గర 15 రోజులు అవుతుంది వరి కోసి. అయినా ఇక్కడ ఐకేపీ సెంటర్ కానీ డిబిఎంఎస్ సెంటర్ కానీ ఒక సెంటర్ పెట్టలేదు. పక్క మా దగ్గర 2 కిలోమీటర్ దూరంలో మైరాంలో ఏర్పాటు చేశారు. అక్కడ కనీసం 50 ఎకరాలు విస్తీర్ణం కాలేదు, కానీ అక్కడ 2 సెంటర్లు ఏర్పాటు చేశారు. కనీసం ఇక్కడ 200 ఎకరాలు పండించిన పంట దగ్గర ఒక్క సెంటర్ ఏర్పాటు చేయలేదు. దీని మీద మా గ్రామం మీద అధికారులు పక్షపాతం చూపిస్తున్నారు. మేము